సో ప్రస్తుతంగా టీడీపీ జనసేనల పొత్తు కానివ్వచ్చు, అలాగే వైసీపీ అధికార పాలన కానివ్వచ్చు ఏ విధంగా ఉంది అన్న ఈ ప్రశ్నలపై ప్రస్తుతం నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్కి సమీపంలోనే నేను ఉన్నాను. సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి వైఎస్ఆర్ సిపి యొక్క పాలన నచ్చుతుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా జనసేన అలాగే టీడీపీల పొత్తుతో ముందుకు వెళ్ళబోతున్నటువంటి ఈ పార్టీలకు మద్దతు ఇస్తారా? అసలు వారి మనసులో మాట ఏముందో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ప్రత్యేకంగా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పాలన కానివ్వచ్చు, లేదంటే టీడీపీ యొక్క జనసేన యొక్క పొత్తు కానివ్వచ్చు, మీరేమనుకుంటున్నారు ప్రస్తుత రాజకీయాలు? ఆయన చేసే అన్ని పనులు మంచి పనులు చేస్తలా నాకు అది ఒక భయంగా ఉంది. ఏం పెడుతున్నాడు, ఏదో అభయాస్తం తీసేశాడు, ఇళ్ళ పన్నులు పెంచేశాడు. మేము బేదాళమే పారంబాకులో ఉండి ఎలా కట్టాలి డబ్బు, మేము కట్టలేము. 2000 ఎండ పనులు వేసాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, సరుకులు పెంచాడు. మేము మరి కూటీలు ఎనాలం ఎలా పెంచాలి? ఆయన ఇచ్చే 3000 తిని మేము ఏం చేయాలి? బతకలేము. మరి ఏం చేస్తాడో మరి. ఆయన మంచి పని చేస్తుంటే ఏదన్నా ఓట్లేసి గెలిపించాం. మంచి పని చేస్తానంటేనే గెలిపించాం అందరం కలిసి. మరి వాళ్ళ నాన్న చేసిన అన్నాలు బాగా చేశాడు. నాకు ఆయనకు మెచ్చుకునే నేను అందరూ అసలు ఓటు గెలిచినాడు ఈ బజారంతా చీటు పంచేసా. నాతో మేనల్లుడు మేనడు గెలిచాడని పంచా. ఇప్పుడు గెలిచినాక మమ్మల్ని ఏం లేదు. నాకు పింఛను కూడా 15 ఏళ్ళ నా భర్త చచ్చిపోతే 2 ఏళ్ళ నుంచే నాకు పింఛను ఇస్తున్నారు. మరి నేనేం తిని బతకాలి? మాకు ఏమీ లేదు వెనక ముందు. పారంబాకులు ఉంటున్నాం. ఏం తిని బతకాలి మేము? ఎలా చేయాలి? ఇలా చేస్తే న్యాయమేనా? ఇది న్యాయం కాదుగా. అడగటానికి అధికారం చెప్తారు దేవుడు. ఏది చూసినా గొడవలు చేసేస్తున్నారు. ప్రతి దాంట్లో తల దూరుతున్నాడు. ఆయనే గెలవాలని ఆట వాళ్ళకి 10 ఏళ్ళు ఇస్తున్నాడు. యానిమేటర్లను పెట్టాడు, వాలంటీర్లను పెట్టాడు, స్టోర్ తీసేసి బండి ఇచ్చాడు. బండి ఒక్కరోజు కూడా మాకు ఇంటి మంకులో తెచ్చి బీమీలా ఎక్కడో పెడుతున్నాడు, ఇస్తున్నాడు. ఒకరోజు ఇస్తాడు, వెళ్ళిపోతాడు. తెల్లారినా పోతే మళ్ళీ బండి లేవు, బియ్యం లేవు అంటున్నారు. ఈ రకంగా జరుగుతుంది. మరి మేమేం తిని బతకాలి? అదే మాకు కావాలి. న్యాయం కావాలి మాకు. ఏ న్యాయం చేస్తారో మరి చెయ్యాలి. ఆయన న్యాయంగా బతికితే బతుకుతాం, లేదంటే మాకు తెలవదు. ఈసారి ఓట్లు వేస్తారో వేయరో కూడా తెలియదు. వేసాము, ఒక్కసారి చూడండి అంటే వేసాము, గెలిపించాము. గెలిచిన కానీ మమ్మల్ని బాధలు పెడుతున్నాడు. 3000 ఇస్తే పింఛన్ అయింది. ఆ 3000 కూడా ఇప్పుడేగా, జనవరి కానించే అతి వరకు 202 కదా. ఆ పింఛన్ డబ్బులు తిని మేము ఎలా బతకాలి? మేము బతకలేము. 2 ఏళ్ళు ఎండ పన్ను వేసాడు. పారం పక్క అంటే ఏడ తెచ్చి కట్టాలి మేము? ఇంటి పన్ను 2000, కరెంటు ఛార్జీ మళ్ళీ 300 పెంచాడు. అసలు ఛార్జీ కాక ఇంకా మళ్ళీ 300 పెంచాడు. రీడింగ్ తెస్తున్నాడు. 100 దాటితే ఇంకా ఛార్జీలు ఎక్కువ వేస్తున్నాడు. ఇవన్నీ మేము కట్టుకోలేము. మరి న్యాయంగా ఉంటే ఆయన న్యాయం చేయమనండి, న్యాయంగా లేకపోతే న్యాయం లేకుండానే పోద్ది. ఆ బతకాలో మేము వద్దో చెప్పమానండి ఆయన్ని. నాకు అదే కావాలి, ఏం లేదు. న్యాయం కావాలి నాకు. మమ్మల్ని బతికిచ్చేటట్టు ఉండాలి. ఇట్ట అన్యాయం పోతే ఏం చెయ్యం మేము. అభయాస్తం తీసేశాడు. అభయాస్తం ఉంటే మాకు అతి డబ్బులు వచ్చాయి. ఈ 3000 కూడా మళ్ళీ జనవరి కానించే అతి వరకు 2600, 2500 ఆ డబ్బులతో మేము బతకలేకపోతున్నాం. సరుకులే రావట్లా. ఏ నీటి పన్ను కట్టాలా, పాచిపోగులకు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఇంటి పన్నులు కట్టాలా, ఇవన్నీ కట్టి మేము రొటేషన్ చేసుకుని ఏంది ఆ బియ్యం తీసుకోవాలి. ఒక్క బియ్యం తప్పితే ఏమి ఇస్తల్లా. మాకు జరిగే న్యాయం ఇది. మరి ఏం చేస్తారో మీరు ఇష్టం. మరి అట్లా చెయ్యాలి. మరి నాకు అదేనండి, న్యాయం చెయ్యాలి. ఆయన న్యాయం చేస్తేనే మళ్ళీ గెలుస్తాడు, లేకపోతే అట్టాకి పోతాడు. నేను చెప్పాలి తలుచుకుంది అయ్యి, ఇంకేం చెప్పేది. అంటే బియ్యంతో ఇప్పుడు రేషన్లో బియ్యంతో పాటు చింతపండు, కందిపప్పు, ఒక బియ్యం తప్పితే పంచదార బియ్యం తప్పితే ఏమి ఇస్తల్లా మాకు. ఆ రెండే. ఎందుకు చాలా వరకు కూడా గోధుమ పిండి ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు. మాత్రం ఈ బజార్కి ఇంతవరకు గోధుమ పిండి కానీ ఏమీ ఇలా బియ్యం, పంచదార. ఆ బియ్యం ఒకటే ఉచితంగా ఇస్తున్నాడు. ఏదో మోళీ ఇమ్మన్నాడని ఉచితంగా ఇస్తున్నాడు. పంచదారకి మాత్రం 20 రూపాయలు తీసుకుంటున్నాడు. 1/2 కిలో ఇస్తున్నాడు. అది కూడా పంచదార. అది మేము సమయానికి ఉంటే ఇస్తున్నాడు, లేకపోతే తెల్లారినా పోతే బండి అయిపోయింది లేవు అంటున్నారు. ఇప్పుడు జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. ఆ ఒక్క అవకాశం మీరు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో మీకు అభివృద్ధి కానివ్వచ్చు, అంటే పేద ప్రజలను ఆదుకుంటూ ఈ 5 ఏళ్లలో మాకు అభివృద్ధి ఏం చేయలేదు. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఒక్కసారి నాకు ఓటేసి గెలిపిస్తుంటే నేను చేస్తానన్నాడు. చేసాము, గెలిపించాము. గెలిచాడని సంతోషపడ్డాము. మాకు ఏ అవకాశం ఇట్లా అన్నీ పెంచేశాడు. ఆయన వచ్చిన కానీ అన్నీ పెంచేశాడు. ఇల్లు పడగొడుతున్నాడు. ఈ పారంబాకు పట్టాభూమి ఇది ఎవరిది? పీడబ్ల్యూ వాడిది. ఈ ఇల్లు ఏం అడ్డం వచ్చిందని మా ఇల్లు పడగొట్టి ఏడో అడుగుల్లో ఇస్తానంటున్నాడు. అడుగులకు పోయి చెంట్లో మేము ఏడుండాలి? చెంటేళ్ళ తలంలో ఎట్టా 2 పిల్లలు మొగుడు ఎట్టా బతుకుతారు? ఆ చెంట్లో కూడా 4 అడుగులు వదిలిపెట్టాలంట. ఆ చెంట్లో ఇల్లు వేసుకు ఎట్టా బతుకుతాం?
చెంటున్నర ఇమని బతిలాడినా ఈయన అన్నాడు. మరి అసలు ఈ పారంబాకి ఏమంటాం, వీటికి పట్టాలు ఇస్తే బతుకుతాం మేము, లేదా లేపారనుకో మరి ఏ రకంగా బతకాలి మేము? చెంటు భూమిలో ఎట్ట బతకాలి? ఈ ఉండ ఇల్లు ఏనాడో 40 ఏళ్ళ నాడు వచ్చాం, మాకు వీటికి పట్టాలు ఇస్తే బతుకుతాం. ఒక్క అవకాశం ఇమ్మన్నాడు, ఇచ్చాము. ఉండిళ్ళు లేపటానికేనా? మమ్మల్ని మంచి చెడ్డ చూడటానికే అవకాశం ఇచ్చాం. మరి ఏది చూశాడు? ఇళ్ళకేమన్నా ఇది చేయించాడా? ఏమైనా పట్టాలు ఇప్పించాడా? మమ్మల్ని ఉద్ధృతి చేయలేదు కదా. దేంటైనా మమ్మల్ని నష్టపరుతున్నాడు కానీ లాభపడతల్లా. మేము ఎలా ఉండాలి? ఈ పారంబాకులో ఎలా ఉండాలి? ఈ లేపితే ఎట్టా ఉండాలి? చెంటు ఇస్తే ఆ చెంట్లో మేము ఎట్టా ఉండాలి? మాకు న్యాయం జరగాలి. ఎక్కడైనా సరే ఇస్తే 2 చెంటు ఇచ్చినా మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. 2 చెంటు తలం ఇవ్వాలి. ఆ 2 చెంటుల్లో మాకు ఇల్లు కట్టి అప్పచెబితే ఇక్కడి నుంచి లేచి దాంట్లోకి పోతాం. అది న్యాయం కావాలి మాకు. అంటే ఇప్పుడు రాజధాని అంశం, రాజధాని అలాగే గత ప్రభుత్వము రాజధాని అమరావతిని చేసింది. ఇప్పుడు జగన్ వస్తూనే 3 రాజధానులు అంటూ కర్నూలు అలాగే విశాఖపట్నము ఇక అమరావతి 3 రాజధానులు అన్నారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖకు కూడా తరలి వెళ్ళబోతున్నారు. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఏముంది, ఆయన ఉండా ఒకటే పోయినా ఒకటే. మంచి పనులు చేయలేదు కాబట్టి ఆయన పోయినా కూడా ఒకటే, ఉండా ఒకటే. ఉండి మంచి పనులు చేస్తానంటే ఉండా పర్వాలా, ఉండి ఇట్లాంటి పనులు చేస్తానంటే మాకు ఆయన అక్కర్లా. ఒకటే మాట, మాకు ఏదైనా న్యాయం చేస్తానంటే ఉండాలి. ఏదైనా ఇల్లు కావాలన్నా కట్టించి ఇవ్వాలి. లేదు వీటికే పట్టాలు ఇచ్చినా ఉంటాం మేము. మంచి పని చేస్తాం, ఓట్లు వేస్తాం. వీటికి పట్టాలు కూడా మమ్మల్ని లేపి అది ఇది అల్లరి చేస్తే అసలు ఓట్లు కూడా ఎవరు ఈయన గెలిపించరు. ఒక్కసారి అవకాశం పోయింది, ఆ అవకాశం పోయింది. ఇప్పుడు మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం నివాసం ఉంటున్నటువంటి స్థలం నుంచి ఒక 20-30 అడుగుల దూరంలోనే మీ ఇల్లు ఉంది. అంతే. ఎప్పుడైనా మీ దగ్గరికి సీఎం జగన్ రావడం కానీ మీ సమస్యలు తెలుసుకోవడం కానీ ఏదన్నా ఇప్పటివరకు? మా దగ్గరకు వచ్చి కానీ మీరు ఎట్టా ఉంటున్నారు, ఏంది అని ఇంతవరకు అసలు అడగల. ఈ దగ్గరుండి కూడా మమ్మల్ని విమర్శించాల ఆయన. ఎట్టా బతుకుతున్నారా, ఏందా, ఇదేంటా అని అసలు మమ్మల్ని విమర్శించాల. ఈ దగ్గరలో ఉండా కూడా మమ్మల్ని విమర్శించాల. పొరుగు రాళ్ళు ఇంకేం విమర్శిస్తాడు? వచ్చి రాత్రి బొగులు పొడుగును మా ఇళ్లలో ఉండిపోతున్నారు వాళ్ళు. ఎంతవరకు అని వాళ్ళకి దొడ్లకు రావాలి, పేసలకి వెళ్ళాలి అని వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా సైక్రం చేశాడా? ఏమీ లేదు. ఆయన చేసే మంచి పనులు ఒక్కటి కూడా లేదమ్మా. ఆయన పనులు నచ్చలా నాకు. నేను నా పేరు చెప్పి కూడా శేషరత్నమ్మ నా పేరు చెప్పి కూడా చేస్తున్నా. నాకు అసలు మంచి పనులు చేయలే ఆయన. మమ్మల్ని ఎప్పుడు పరామర్శించలా. ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పరామర్శించలా. ఇక్కడ ఉండి కూడా ఎందా బతుకుతాం మేము? ఈ పన్నులు కట్టమా, ఇంటి పన్ను కట్టమా, అద్దెలు కట్టమా, ఏం కట్టుకుని బతకాలి మేము? ఎట్టా ఉండేవాళ్ళని అట్టనే ఉండే. వాటికి పట్టాలు ఇచ్చి మంచి పనులు చేస్తానంటే పరే. ఆయన పట్టాలు లేవు, ఏమి లేవు. వాళ్ళ లేపి చెంట్లో పోతానంటే మాత్రం ఈయన గెలిపించే ప్రసక్తే లేదు. చాలా వరకు ఆటో వాళ్ళకి కూడా కొంత డబ్బు ఇస్తున్నారు. అలాగే ఆసరా అని కానివచ్చు, అలాగే విద్యా దీవెనలు కానుకారు. వాళ్ళకయ్యి నిరుద్యోగులు బతుకుతున్నారు. ఉద్యోగాలు ఎవరికన్నా ఇచ్చాడా? ఇంత చదువులు చదివి మా ఊర్లో ఒక్కళ్ళకన్నా ఎక్కడైనా సరే ఒక రైతుకి కానీ ఒక పిల్లాడికి కానీ చదివిన వాళ్ళకి ఒక్కళ్ళకి ఉద్యోగం ఇలా. నీ ఇట్ట వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావు కానీ మరి ఎక్కడెక్కడ ఒక్కళ్ళకి ఉద్యోగం ఇలానా? ఈ పరిపాలనలో మాత్రం ఎవరికి మా పిల్లలకు ఉద్యోగాలు ఇలా. మరి ఎట్ట బతుకుతారా? అంత చదువు చదివి అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి తల్లిదండ్రి పెంట తిని పేడ తిని చదివిచ్చారు. మరి వాళ్ళకి ఉద్యోగాలు రా, వాళ్ళు ఎలా బతుకుతారు? ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించాడేమో చూపిమనండి. ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇలా. ఎంత చదువులు చదివి పోవాలి, హైదరాబాద్ పోవాలి పిల్లలు. ఎందా పోతారు? ఇక్కడ ఎక్కడన్నా నువ్వు ఒకళ్ళకన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ఇది రాయండి అది రాయండి అంటాడు. 40 ఎత్తే ఇస్తాను, 50 మార్కులు ఎత్తే ఇస్తాను అంటున్నాడు. అందరు 50 మార్కులే రాయగలరా? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావు ఇలేదుగా. కీస్టింట్లో మాలబిల్లో కీస్టింట్ వాళ్ళకి అందరికి ఉచితం కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు. మా వాళ్ళకి ఒక్కటికి కూడా ఏమీ లేదు. మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఇయ్యి లేవు, మాకు కరెంటు ఫ్రీ లేదు, ఏమీ లేదు. మాకు అసలు న్యాయమే చేయలే ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళకే ఒక వర్గం వరకు మీరు ఫ్రీగా ఇస్తున్నారు కరెంట్ అంటున్నారు. దేని గురించి దేని గురించి ఇస్తున్నాడో మరి మనకు అర్థం కావట్లేదు. వాళ్ళకే కరెంటు ఫ్రీ, ఉచితం బియ్యం 6 నెలలకు. మనకేమో నెలకు ఒకసారి ఇస్తే వాళ్ళకి నెలకు 2 సార్లు బియ్యం ఇస్తున్నాడు. మరి దేనికి ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. మాలో ఒక్కళ్ళకి కూడా ఉద్యోగాలు ఇలా. మరి ఇదా చదివించాం పిల్లల్ని, ఒక్కళ్ళకి కూడా గవర్నమెంట్ జాబులు కానీ మామూలు జాబులు కానీ ఒక్కళ్ళకి లేవు. బతికితే బతకటం 10,000 5,000 తెచ్చుకుని లేకపోతే కూలి పని చేసుకోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ కంపెనీలు వాళ్ళు మాత్రం ఇస్తారని గ్యారంటీ ఏంటి పద్దాక? మాలో ఎవరికి ఉద్యోగాలు ఇలా. మంచి పనులు ఎవరో చేశాడో చెప్పమానండి ఆయన. ఇప్పుడు ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 2 కూడా పొత్తు పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో కలిసి నిలబడి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ 2 పార్టీల పొత్తు పైన మీరేమనుకుంటున్నారు?
రెండు పార్టీలు కలిపి ప్రొట్టుపై చేసినా కానీ చంద్రబాబు నాయుడే గెలుస్తాడు. ఒకటే మాట, చంద్రబాబు నాయుడే గెలుస్తాడు. నా మాటగా నేను ఒప్పుకున్నా. ఆయన కావాలని మన రెడ్డి శుభ్రంగా ఉచితంగా జనానికి మేలు చేస్తాడని గెలిపించాము. మాకు అన్యాయమే చేశాడు. ఈసారి ఆయన గెలటానికి అవకాశం లేదు. ఈయనే గెలుస్తాడు, చంద్రబాబు నాయుడే గెలుస్తాడు. ఆ దృష్టి కూడా అదే ఉంది, ఆయనే గెలుస్తాడు. ఈయన అవకాశం పోగొట్టుకున్నాడు. ఒక అవకాశం మనం ఇచ్చాము, జనాన్ని అందరిని రెచ్చగొట్టి పోగు చేసి కూడా వేయించాను నేను ఓట్లు. వేసి సీటులు తెచ్చి బజారంతా పెంచా గెలవంగానే. ఏం న్యాయం చేశాడు మాకు? ఇప్పుడు మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు అండ్ ఇక్కడ మేము చుట్టుపక్కల 48 సంవత్సరాల నుంచి ఈ ధరని ఉంటున్నా. ఈ పారంబాగులో 48 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. ఇంతవరకు మాకు పట్టాలు కానీ ఏమి ఇవ్వాల. ఒక మంచి లేదు, ఒక చెడ్డ లేదు, ఏమి లేదు. ఇట్టాగా బతుకుతున్నాం పారంబాకులో మేము. మళ్ళీ వాటికి 2000 రూపాయలు పన్ను కట్టించుకుంటున్నాడు. సంవత్సరానికి 2000 పన్ను కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నెల నెలకి నీటి పన్ను కట్టాలి, పాచిపోగుల వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి కట్టాలి. ఇవన్నీ కట్టి వీళ్ళు ఇచ్చే డబ్బుతో మేము ఎలా బతుకుతాం? మరి న్యాయం అన్యాయం ఉండాలిగా.